ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచే విధంగా మనము వారి ఎదుట వెలుగును ప్రకాశింపచేసే విధంగా జీవించాలి. సత్క్రియలు అనేటువంటి వెలుగును ప్రకాశింపచేయాలని దేవుడు కోరుతున్నాడు. ఒకచోట పని చేసేటువంటి కొంతమంది పని వాళ్ళు ఖాళీ సమయంలో కొన్ని మాటలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ మాటలు కాస్త వాటి గురించి వీటి గురించి మాట్లాడుతూ తిరిగి ఆ మాటలన్నీ కూడా దేవుని మీదికి, బైబిల్ మీదికి, దేవుని సృష్టి మీదికి వచ్చినాయంట. ఆ గుంపులో కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఒకతను నాస్తికుడు, దేవుడే లేడు అని నమ్మే వ్యక్తి. ఆ వ్యక్తి బైబిల్ గురించి, దేవుని సృష్టి గురించి, దేవుని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ దేవుడంట మట్టి తీసుకున్నాడంట, బొమ్మను చేసినాడంట, తన ఊపిరిని బొమ్మ మీద ఊదినాడంట, అప్పుడు ఆ బొమ్మ మనిషి అయిపోయిందంట. ఇదంతా ఎటకారం కాకపోతే ఇదంట మనం నమ్మాలంట అని చాలా వేలకోలంగా మాట్లాడుతున్నాడంట. అయినా దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేయడం ఏంటి వేలకోలం కాకపోతే అని దేవుని సృష్టిని చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడంట ఆ నాస్తికుడు. ఇదంతా వింటున్నటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు, అయ్యా దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేసినాడో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము గతంలో ఒక పచ్చి తాగుబోతును, వ్యభిచారిని, దొంగను, నరహంతకుడును, అంత దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి నా జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని నన్ను ఒక మనిషిలాగా మార్చినాడు, నా జీవితాన్ని, నా స్వభావాన్ని మార్చేశాడు అని అతడు సాక్ష్యం చెప్తున్నాడంట. 5 సంవత్సరాల క్రితము పనికి రాని పాత్రగా ఉన్న నన్ను ఆయన తన చేతుల్లోకి తీసుకొని పనికొచ్చే పాత్రగా, పవిత్రునిగా దేవుడు నన్ను చేసి తన పని కొరకు నన్ను వాడుకుంటున్నాను, నేను ఒక అయోగ్యుడిని అని తన సాక్ష్యము చెప్తూ ఉండగానే ఈ నాస్తికుడు మధ్యలో కలుగు చేసుకొని అదిగదిగదిగో ఇదొక విడ్డూరం, ఈయన ఒక దొంగ అంట, ఈయన ఒక నరహంతకుడు అంట, ఈయనను ఆ యేసయ్య మార్చాడంట, అది మేము నమ్మాలంట, ఇదొక వెటకారం కాకపోతే అని ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడినాడంట. మారినటువంటి ఆ దొంగ గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆ మాటలకు అడ్డుపడి, ఆగండి, ఇందాకటి నుంచి నేను మీ సంభాషణ అంతా వింటున్నాను, మట్టిలో నుండి దేవుడు మనిషిని చేశాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ వ్యక్తిని మాత్రం దేవుడు మార్చాడు అనే దానికి నేనే ప్రధానమైన సాక్ష్యం అన్నాడంట. అప్పుడు ఆ నాస్తికుడు, అవునయ్యా అట్లా ఎట్లా చెప్పగలరు, అదే నేను అడుగుతున్నాను అన్నాడంట. అందుకు ఆ వ్యక్తి అన్నాడంట, నీ తలకాయ ఇంకా పగులకుండా ఉంది అంటే దానికి నిదర్శనం ఆ వ్యక్తి మారినాడు అన్నదానికి రుజువు అన్నాడంట. 5 సంవత్సరాల క్రితం ఇదే వ్యక్తితో గనుక ఎవరైనా ఎదురు మాట్లాడినా, ఆ వ్యక్తిని ఎవరైనా ప్రశ్నించినా, అడ్డగోలుగా మాట్లాడితే పుచ్చకాయ పగలగొట్టినట్లు తలకాయలు పుచ్చకాయలాగా పగలగొట్టేవాడు. అయితే ఈరోజు నువ్వెంత అతన్ని ఇరిటేట్ చేస్తున్న మాటలతో ప్రశ్నించినా, దేవుణ్ణి దూషిస్తున్నప్పటికి కూడా ఎంత సౌమ్యంగా, ఎంత నెమ్మదిగా, ఎంత సమాధానంగా మనతో మాట్లాడుతున్నాడో చూసావా, అదే అతడు మారినాడు అనేదానికి నిదర్శనం అన్నాడంట. ఈ నాస్తికుడు మారినటువంటి క్రైస్తవుని యగాదిగా ఒక చూపు చూసి చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని గురించి, క్రీస్తుని గురించి, ఆయన దైవత్వం గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందినటువంటి నీ జీవితమే ఒక సవాలుకరమైన, మాదిరికరమై ఉన్నది. నువ్వు మారకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, మాదిరికరమైన జీవిత విధానాన్ని నువ్వు కలిగి ఉండకుండా దేవుని గురించి నువ్వు ప్రజలకు ఎన్ని చెప్పినా దండగే. అందుకొరకే యేసుప్రభువు వారు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, అన్ని జనుల ముందు మాదిరికరమైన మన జీవిత విధానం వారికి ఒక మంచి సవాలుకరంగా ఉంటుంది. జీవితంలో మార్పు, హృదయంలో మార్పు. దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని. కాబట్టి మనం దేవుని ఆత్మతో, దేవుని నూనెతో మన యొక్క పాత్రలను నింపుకొని, దేవుని ఆత్మతో మనం నింపబడి ప్రవర్తనలో మాదిరికరమైన నడత మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నిన్ను గురించి, నీ దైవత్వం గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన మా జీవితమే సరైన జవాబు. హృదయంలో మార్పు, జీవితంలో మార్పు చెందకుండా ఉంటే మా మాటలు ఎవరికి ఏ మేలు చేయవని బోధిస్తున్నారు. దయచేసి నా ప్రియమైన ప్రభువా, మీ మాటకు, మీ
వాక్యానికి విధేయత చూపడానికి మాకు సహాయం చేయండి. మాదిరికరమైన జీవిత విధానం మాకు దయచేయండి. నీ ఆత్మతో నింపబడి నీ రాక కోసం ఎదురు చూస్తూ అనేకుడు నీ దారిలోకి నడిపించే మంచి నక్షత్రాగా వెలుగునందుటకు మీరు కృప చూపించమని, నిన్ను నీ నామాన్ని మహిమపరిచే విధంగా సత్క్రియల చేత నిన్ను ఘనపరిచే కృప మాకందరికీ ప్రసాదించమని సర్వశక్తి గల క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువు మీ ఆత్మలను కొరకు ఎంతో ప్రయాసతో ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చినాడు. ఆయన కలువరి శిలువలో చేసినటువంటి ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.